హాయ్ డియర్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ప్రతి గురువారంలానే ఈ గురువారం కూడా ఒక కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చేసాం. సాధారణంగా కాగితం పువ్వులు అని పిలుచుకునే ఈ మొక్కనే మనం బొటానికల్ గా బోగన్విలియా గ్లాబ్రా అంటారు. దీని పేరు బోగన్విలియా గ్లాబ్రా. ఇది సుమారు 200 జాతుల వరకు ఈ భూమి మీద మనకు కనిపిస్తూనే ఉంటాయి. దీని నేటివ్ ప్లేస్ వచ్చి సౌత్ అమెరికా, బ్రెజిల్ కు సంబంధించిన మొక్క. ఇది నిక్టాజినేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్క. నిక్టాజినేసి ఫ్యామిలీనే మనం 4 o'clock ఫ్యామిలీ అని కూడా అంటారు. దానికి కారణం ఉదయం 3 నుండి 4 సమయాల్లో విరుచుకుంటాయి కాబట్టి దీన్నే మనం 4 o'clock ఫ్యామిలీ అని కూడా అంటారు. కామన్ గా పేపర్ ఫ్లవర్స్ అని, అలాగే కాగితం పువ్వులు అని తెలుగులో మనం సాధారణంగా పిలుచుకుంటాం. ఇది త్రూఅవుట్ ద ఇయర్ దీని ఫ్లవర్స్ రావడం కూడా మనం గమనిస్తాం. ఈ మొక్క సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఎసిడిక్ ఏరియాస్ లోను, అలాగే గుడ్ డ్రైనేజీ ఉన్న ఏరియాల్లో ఎక్కువగా పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి. మనం సర్వసాధారణంగా రోడ్ల పక్కలంట, అలాగే పార్కుల్లో ఎక్కువగా దీన్ని గమనిస్తాం. అయితే ఈ మొక్కలు కరువు, వేడి, అలాగే ఉప్పు నీటి ప్రాంతాల్లో ఎక్కువగా తట్టుకొని పెరుగుతాయి. అలాగే ఈ మొక్కలను ఫెన్సింగ్ గా కూడా ఎక్కువగా నాటడం మనం చూస్తాం. కుండీల్లో ఒక పొదలా పెంచడం కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ లో చూస్తూనే ఉంటాం. ఈ మొక్క అనేది స్టెరైల్ ప్లాంట్, అంటే విత్తనాలు అనేవి ఉండవు కాబట్టి స్టెమ్ కట్టింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేయటం, కొత్త మొక్కల్ని ఏర్పాటు చేయటం మనం గమనిస్తాం. కూల్ క్లైమేట్స్ లో ఈ మొక్కల్ని మనం కుండీల్లో పెంచి ఇండోర్ ప్లాంట్స్ గా కూడా పెంచుతారు. ఈ మొక్కల కాండం పెద్దదిగా, పొడుగ్గా ఉండి లీఫ్ ఎరైజ్ అయిన దగ్గర, అంటే లీఫ్ ఎక్కడైతే వస్తుందో అక్కడే సన్నని ముళ్ళులు వంటి నిర్మాణాలను కూడా మనం ఇప్పటికే గమనించి ఉంటాం. ఈ మొక్క కొన్ని సందర్భాల్లో పక్క మొక్కలను ఆనుకొని కూడా పెరుగుతుంది. ఈ మొక్క సుమారు 15 నుండి 40 అడుగుల వరకు పెరగటం మనం గమనిస్తాం. ఈ మొక్కనే ఇండోర్ ప్లాంట్ గా పెంచుతారు. ఇది కూడా ఎయిర్ ని ప్యూరిఫై చేసే మొక్కల్లో ఇది కూడా ఒకటి. దీని కాండం గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది చెట్టుగా మారినప్పుడు లైట్ బ్రౌన్ కలర్ లో దీన్ని గమనిస్తాం. దీని కాండంపై చిన్న చిన్న ముళ్ళు వంటి నిర్మాణాలు ఉంటాయి. అవి ట్రాన్స్పిరేషన్ ని తగ్గించడానికి, అంటే బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి మరియు జంతువుల నుండి తమను తాము కాపాడుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. ఈ యొక్క థ్రోన్స్ అనేవి లీఫ్ ఎరైజ్ అయిన దగ్గర, అంటే లీఫ్ ఎక్కడ వస్తుందో అక్కడే థ్రోన్స్ రావటం మనం గమనిస్తాం. ఈ మొక్క లీఫ్ ని, ఆకుల్ని గమనిస్తే ముఖ్యంగా సింపుల్ లీవ్స్ ని కలిగి ఉంటాయి. ఆకులు ఓవెట్ షేప్ లో ఉంటాయి. ఎంటైర్ లీఫ్ మార్జిన్ అనేది మనకు కనబడుతుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో లీఫ్ లో కూడా వాటర్ స్టోర్ అవటం మనం ఈ మొక్కల్లో చూస్తాం. అలాగే ఈ పుష్పాలు యాక్సిలరీగా ఉంటాయి, అంటే ఆకులు ఏ ప్రాంతంలో అయితే వస్తున్నాయో దాని పక్కనే పుష్పాలు రావటం మనం గమనిస్తాం. కొన్ని సందర్భాల్లో కాండం చివరిలో కూడా పుష్పాలు రావటం అనేది మనం గమనిస్తాం. ఈ ఫ్లవర్స్ అనేవి చాలా చిన్నవిగా ట్యూబులర్ స్ట్రక్చర్ లో ఉంటాయి. 3 పుష్పాలు కలిపి ఒక క్లస్టర్ లా ఏర్పడటం ఇందులో కనిపించే ఒక సిగ్నిఫికెంట్ క్యారెక్టర్. దాని చుట్టూ 3 నుండి 6 వరకు బ్రైట్ కలర్ లో బ్రాక్ట్స్ అనేవి కనబడతాయి. ఈ బ్రాక్ట్స్ పింక్, పర్పుల్, రెడ్, ఆరెంజ్, వైట్ అండ్ ఎల్లో కలర్ లో కనబడతాయి. ఈ బ్రాక్ట్స్ ఉండే కలర్ ను బట్టే దీని ఫ్లవర్ కలర్ ని, అలాగే మొక్క యొక్క ఏ కలర్ లో ఉందో కూడా డిసైడ్ చేస్తారు. నిజానికి దీని పువ్వులు మాత్రం వైట్ కలర్ లో మాత్రమే ఉంటాయి. అలాగే ఈ పుష్పాలు ఎక్కువగా కెరోటినాయిడ్స్ ని కలిగి ఉంటాయి. బ్రైట్ కలర్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 300 రకాల బోగన్విలియా మొక్కలు అనేవి ఉన్నాయి. అయితే ఈ మొక్క చాలా సార్లు అలంకరణ మొక్కగా వాడటం మాత్రమే తెలుసు, కాని వల్ల దీని చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్నమెంటల్ ప్లాంట్ గా పెంచుతారు. అందుకే మనం ఇంట్లో, పార్క్స్ లో, రోడ్ సైడ్స్ లో ఎక్కువగా గమనిస్తాం. దీన్నే బాన్సై మొక్కగా ఎక్కువగా పెంచుతారు. కారణం దీనిలో విత్తనాలు ఉండవు, ఓన్లీ కటింగ్స్ ద్వారా వేగంగా అభివృద్ధి చెందిన మొక్కలు. ఇంటికి కంచెల్లా కూడా ఈ మొక్కలనే వాడుతారు. అలాగే దీనిలో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఈ పూల్లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, అలాగే యాంటీ బ్యాక్టీరియల్స్ ఎక్కువగా ఉండటం వలన ఈ పూలను నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పి, పొడిదగ్గు, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తగ్గించడం, అల్సర్లను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అజీర్ణాన్ని కూడా తగ్గించి చాలా వరకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కూడా ఇప్పటికే మనకు తెలిసిన విషయమే. ఈ ఆకులు డయాబెటీస్ ని తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఈ పూలను మరిగించి నీటితో గాని మన మొహాన్ని కడిగినట్లయితే మొటిమలు, మచ్చలు తగ్గుతాయని కూడా తెలిసిన విషయమే. ఈ మొక్క యొక్క టాక్సిసిటీ ఏమైనా ఉంది అంటే ఈ మొక్క యొక్క రసం అనేది స్కిన్ ఇన్ఫెక్షన్ కలగ చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ఈ రోజు వీడియో. తెలిసిందే కదా, దీన్నే కాగితం పూల చెట్టు అంటారు.
మన బయలాజికల్ టెర్మినాలజీలో దీన్నే మనం బోగన్విలియా గ్లాబ్రా అంటారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ప్రతి ఆదివారం, ప్రతి గురువారం వచ్చే మన వీడియోలను చూస్తూ మీరు కూడా అవేర్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐఎమ్ రవీంద్ర, సైనింగ్ ఆఫ్.